మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యతిరేకతలు లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలంగా ఉండడం, ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని పెంపొందించుకునే మార్గంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం, ఆ నేపథ్యంలో మీ భాగస్వామి మీకు సహకరించడం లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే ఏదైనా నూతన వాహనాలు, గృహాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. వాటికి సంబంధించిన అనుకూలతలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఏదన్నా దైనందిన జీవితంలో కొంత మార్పులు, అంటే మీ రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని చేంజెస్ మీరు చేసుకుంటారు. అంటే ఇలా చేసుకుంటే బాగుండు, ఇలా అయితే ఎలా ఉంటుందని దానికి సంబంధించి పట్టుదలగా, అంటే ఏదన్నా ఇవాళ నుంచి నేను ఎలాగైనా వాకింగ్ మొదలుపెట్టాలి, లేకపోతే యోగా చేయాలి, మెడిటేషన్ లాంటిది, లేకపోతే ఏదైనా కొత్త హాబీలో జాయిన్ అవ్వాలి, ఇలా రకరకాల ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి. దానివల్ల రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గంలో ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే మీ మీద మీకు ప్రత్యేక శ్రద్ధ అనేది ఏర్పరచుకుంటూ ఆ విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలో ముఖ్యంగా ఈ రోజున మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు క్రియేటివ్గా ఆలోచిస్తూ ముందుకు పెడతారు. మాటలతో అనుకున్న పనులు సాధించుకుంటారు. కమ్యూనికేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. చక్కగా మాట్లాడి అది సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వ్యక్తులతో మంచిగా సంభాషించి అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక దాంతోపాటుగా మీ యొక్క సృజనాత్మకతని పెంపొందించుకునే మార్గంలో మీరు ముందుకు పెడతారు. హృదయాందోళనని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి ఎక్కువ కేటాయిస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలలో చాలా లాజికల్గా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, నూతన గృహానికి సంబంధించి కానీ కొత్త ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించి ఆలోచనలు మాత్రమే కాకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గృహపరమైన విషయాలలో, అంటే గృహాన్ని అందంగా పెట్టుకోవడంలో కానీ, గృహాన్ని అంటే మీరు ప్లాన్ చేసుకున్నారో ఆ విధంగా ఇంటిని సర్దుకునే విధానంలో కానీ ఎక్కువ మీ యొక్క ఆలోచనలను జోడించి చక్కగా దాన్ని పెట్టుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల కొరకు కానీ, మిత్రుల కొరకు కానీ ఈ రోజున వాళ్ళకి సంబంధించి వాళ్ళని కలవడం, వారికి సంబంధించి కొంత ఖర్చులు లాంటివి పెట్టడం, వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, మీ ఆలోచనలను ఉపయోగించుకొని వారితో కలిపి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఆలోచించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అంటే మీ యొక్క ఎఫర్ట్స్ను ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి ఏదైనా షాపింగులు లాంటివి కానీ, మీ కుటుంబంలో స్త్రీల కొరకు ఏదైనా షాపింగ్లు, ఏదైనా అలాంటి వాటి కొరకు ఎక్కువ స్థాయిలో మీరు ఆలోచనలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, అంటే ఫ్యూచర్లో ఇలా పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది, మనం ఇంకొన్ని రోజుల్లో ఇలాగ షాపింగ్ చేస్తే, ఇలాంటి వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఈరోజు నా అవకాశాలు, అలాగే విదేశీ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలకు కూడా ఈ రోజున చర్చలకు అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక విషయాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అంటే ఆర్థిక విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. అవి మీకు అనుకూలంగా కూడా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కోసం, పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. ముఖ్యంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి, మీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తిగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీ ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయాలు కావచ్చు, ఇతరులకు చేసే వాగ్దానాలు కావచ్చు, ఇతరులతో మీ యొక్క ర్యాపో అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా
ఆగుతూ వచ్చిన పనులలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఇతరులకు ఇచ్చే వాగ్దానాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, నూతన ఆలోచనలు చేస్తారు. దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత స్త్రీలతో విభేదాలు రాకుండా మాత్రం ఇక్కడ కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని కీలక నిర్ణయాలు వృత్తిపరమైన విషయాల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క పెద్దల యొక్క సహకారం, మీ తెలివితేటలు, మీ యొక్క ప్లానింగు, మీ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అంటే ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పడం బట్టి ఆ పని చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మీ మాటలు కానీ అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు కానీ నూతన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చే రోజుగా కూడా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ రోజున శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం అనేది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామితో కానీ మీరు ఈ రోజున కొన్ని కీలకమైన చర్చలు చేస్తారు. రెండోది ఏంటంటే వ్యాపారపరమైన విషయాలు పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి నూతన వ్యాపార వ్యవహారాల్లో కానీ అలాగే ఎవరన్నా మీకు వ్యాపారపరంగా కొత్త ఆలోచనలు చెప్పి ఈ రకంగా చేస్తే మనకు అభివృద్ధి ఉంటుందని చెప్పిన విషయాల్లో కూడా ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోకుండా కొంత ఆలోచించడం, ముఖ్యంగా మీడియాకి సంబంధించిన విషయాలు, నెట్కి సంబంధించిన విషయాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన మార్కెటింగ్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి వృధా ఖర్చులకు వెళ్లకుండా ఆచితూచి నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే మీకు సహకరించడం, శత్రువులు అనుకున్న వ్యక్తులే మిత్రులుగా మారే అవకాశం, ఇంతకుముందు సహకరించకుండా ఆగిన వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవడం, ప్రతి విషయంలో కూడా మీ యొక్క లాజికల్ థింకింగ్ కానీ మీ అనాలిసిస్ కానీ మీ ఆలోచన విధానం కానీ కమ్యూనికేషన్ కానీ చాలా చక్కగా ఫలిస్తూ ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలతో పాటు ఈ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ముందుకు పెడతాయి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించినప్పుడు మీ యొక్క వృత్తి కన్నా కూడా భాగస్వామికి సంబంధించిన వ్యవహారాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత కీలకంగా ఇబ్బంది కలిగించే అవకాశం కానీ మిశ్రమ ఫలితాలు కానీ, అంటే వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల్లో అది వ్యాపార అభివృద్ధి కావచ్చు, వ్యాపారపరంగా పెడదాం అనుకున్న పెట్టుబడులు కావచ్చు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు కావచ్చు, స్త్రీలకి తమకి సంబంధించిన విషయాలలో అభివృద్ధికి ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలకు అవకాశంలాగా కనబడుతున్నాయి. కనుక కొత్త వ్యాపారాలు చేద్దాం అనుకున్నా లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా చాలా 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 ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వృత్తిపరంగా బాధ్యతలు, శ్రమ అనేవి చాలా అధికంగా కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లభ్యమవడం అనేది, అది కూడా ఇది తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకోవడం అనేది, ఆకస్మికమైన పనుల వల్ల అసంతృప్తి అనేది పెరగడం అనేది, అలాగే దాంతోపాటుగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు వ్యక్తుల సహకారం, ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. కానీ స్త్రీలతో, అంటే మీ పై అధికారులు కావచ్చు లేకపోతే మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, స్త్రీలతో విభేదాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వాలి. అంటే అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది, మీ క్రియేటివిటీ బాగుంటుంది, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కానీ శ్రమకి తగిన ఫలితం రావట్లేదనే ఒక అసంతృప్తి మాత్రం అధికంగా ఉంటుంది. మీనరాశి.
ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అంటే ఆరోగ్యానికి సంబంధించి సమయానికి విశ్రాంతి, అలాగే సమయానికి మీరు ఆహార స్వీకరణ మొదలైనవి అవసరం. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా కొంత ఆగడం బట్టి కూడా చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక పని చేద్దామని మీరు మొదలు పెట్టంగానే దానికి ఏదో రకమైన ఆటంకాలతో ఆగినప్పుడు ఇంకో విధంగా చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మళ్ళీ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొంత గ్యాప్ ఇచ్చి సరిగ్గా ఆలోచించుకొని ఎలా చేస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో, సంతాన వర్గంతో రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.